ఇన్స్పెక్టర్ శ్రీనుతో తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటే ఆద్య రామలక్ష్మి మొత్తం కూడా వీడియో రికార్డింగ్ చేసేస్తారు. రా రా అంటూ ఇన్స్పెక్టర్ బలాత్కారం చేయబోతూ ఉంటే అతను చూడకుండా రామలక్ష్మి ఆద్య ఇద్దరు లోపలికి వచ్చి అతని షర్టు తీసి అతని ముఖానికి ముసుగుగా వేసేసి ఆద్య శ్రీను రామలక్ష్మి ముగ్గురు కూడా అతన్ని కుమ్మి పడేస్తారు. ముఖానికి ముసుగు వేసి అలా కుమ్మి పడేసిన తర్వాత విసురుగా తోసేసి అతను చూడకుండా అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతారు. ఎవరు నన్ను కొట్టిందని చుట్టూ చూసే లోపలే అతన్ని గదిలో పెట్టి లాక్ చేసేసి మరీ వెళ్ళిపోయి ఉంటారు. తర్వాత స్టేషన్కి వచ్చి అతను మెడకి బ్యాండ్ వేసుకొని మరీ బాధపడుతూ ఉంటారు. అప్పుడే మళ్ళీ ఆద్య రామలక్ష్మి శ్రీను ముగ్గురు అక్కడికి వచ్చి శివరాం వెంకట్రావుని వదిలేయమని ఫస్ట్ రిక్వెస్టింగ్గా అడుగుతారు. వదిలేయనని చెప్పిన తర్వాత అయితే ఆ వీడియో చూపించేసేయాల్సిందే అని అతని సెల్లుకి వీడియోని పంపిస్తారు. ఈ వీడియో మీకెక్కడి నుంచి వచ్చింది అని అడుగుతూ ఉంటే మాకు ఎలా వచ్చింది అన్నది తర్వాత సంగతి. ఇప్పుడు ఆ అమ్మాయి నీళ్ళలో దూకి చచ్చిపోతూ ఉంటే మేము వెళ్ళి కాపాడాము. ఇప్పుడు ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టేనా లేకుంటే మా వాళ్ళని వదిలేస్తారా అని ముగ్గురు డిమాండ్ చేయటంతో వద్దు మీ వాళ్ళని వదిలేయాలి అంతే కదా, ఇప్పుడు ఆ వీడియో డిలీట్ చేయండి అని శివరాం వెంకట్రావుని వదిలేసి వేడుకుంటూ ఉంటే అమ్మో ఈ వీడియో మా దగ్గరే సేఫ్గా ఉంటుందిలే, ఒకవేళ డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మా వాళ్ళని నువ్వు అరెస్ట్ చేయొచ్చు కదా, కాబట్టి ఈ వీడియో మా దగ్గరే ఉంటుంది, మా వాళ్ళు మాతో పాటు ఇంటికి వస్తారు అని వాళ్ళని ఇంటికి తీసుకువస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా పార్వతి పిన్నియే దీనికి అంతటికీ కారణం అని స్వామీజీ చెప్పారు కదా అని ఆద్య ఎంత చెప్తున్నా కూడా ఇక పార్వతి బుకాయిస్తూ ఉంటుంది. ఈ ఆద్య మళ్ళీ నా పేరునే తీసుకువస్తుంది. అమ్మో మా ఆయన దగ్గరే నాకు ధైర్యం లేదు, బావుగారి వేలిముద్రలు నేను తీసుకోవటమా అని పార్వతి ఏడుస్తూ నటిస్తూ పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. పార్వతి ఏడవకు అంటూ శివరాం అంటుంటే ఏమండి నేను అందుకే ఇలాంటివి ఏవైనా వస్తాయని మనం ఇంట్లో నుండి వెళ్ళిపోదామంటే మీరు నా మాట వినలేదని పార్వతి అంటే ఇంట్లో నుండి వెళ్ళిపోవటమా, అది నా ప్రాణాలు పోయిన తర్వాతే అని శివరాం తేల్చి చెప్పేస్తాడు. తర్వాత రామలక్ష్మి శౌర్య ఒక స్వామీజీకి తామ్రపత్రాల్ని చూపించి డీకోడ్ చేయమని అడగటంతో అందులో ఉన్నది మొత్తం కూడా ఆ స్వామీజీ చెప్తూ ఉంటారు. అప్పుడే అస్మిత ఇదంతా వినేసి వాసుదేవ్కి ఫోన్ చేసి ఆ తామ్రపత్రాలు రామలక్ష్మి దగ్గరే ఉన్నాయి, స్వామీజీని పిలిపించి డీకోడ్ చేయిస్తోందని చెప్పటంతో ఇక వాసుదేవ్ మండిపడుతూ ఉంటాడు.